డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా, 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. పదజాలం అనేది చూద్దామండి. పదజాలంలో భాగంగా అర్థాలు అనేటివి కింద రాయమన్నారు. ఇక్కడ మనకు ఆచార్యుడు అంటే ఏమని అర్థం, గురువు అనే విధంగా కూడా రాయవచ్చు, ఉపాధ్యాయుడు అని కూడా రాయవచ్చు. సో ఈ విధంగా అర్థాలు రాయమన్నారు. విపత్తు అంటే ఏంటి, ఆపద, ప్రమాదం. నెక్స్ట్ సూనృత వాక్యం అంటే ఏంటంటే సత్యవాక్యం అని. ఓకే, సత్యం అని చెప్పి సూనృతం అంటే అర్థం సత్యం. హృదయం చూడండి, తెలుగు పద్యం హృదయంగా ఉంటుంది అంటే ఆహ్లాదంగా. హృదయం అంటే ఆహ్లాదంగా. హృదయం అండి, హృదయం కాదు ఇక్కడ, హృదయం. ఓకే, చూసుకోవాలి. ఈ పీడిఎఫ్ కూడా మీకు అందిస్తాం. ఇక్కడ మీకు యాప్లో ఏదైతే ఉందో అక్కడ మీకు ఉంది. యశస్సు అంటే ఏంటంటే కీర్తి. గాంధీ మహాత్ముని కీర్తి దిగంతాలకు వ్యాపించింది. వృద్ధులకు చేతికర్రె ఊతగా ఉంటుంది. ఆధారం, ఊత అంటే ఏంటి, ఆధారం, ఆధారంగా ఉంటుంది. కింద మనకు ఇచ్చారు పర్యాయ పదాలు ఏవైతే ఉంటాయో అంటే మనకు ఒకే అర్థాన్ని ఇచ్చేటివి వాక్యంలో చాలా ఉన్నాయంటే అవి కనుక్కోవాలి. అవే వాటికి పర్యాయ పదాలు. పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు ఇలాగా హ్యాండ్ రిటన్తో ఉంటుందండి. యాప్లో ఉంది. క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే మీకు మళ్ళీ రాసుకోకుండా ఆల్రెడీ రాసిందే ఉంటుంది. 9th న్యూ 1st లెసన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు పద్యం సంబంధించి ఏమైనా మీనింగ్స్ తెలియకపోతే కనుక ఇది చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. సూనృతం అంటే సత్యం, హృదయం అంటే ఆహ్లాదం, యశస్సు అంటే కీర్తి, ఊత అంటే ఆధారం. నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. ఈ విధంగా మీకు గ్రామర్ పార్ట్ అంతా మనమే రాసుంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది. ప్రతి లెసన్కి ఉంటుంది. ఈ పీడిఎఫ్ అనేది మీకు యాప్లో ఉంది. 499 కోర్సులో టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ టెస్ట్లకు స్టార్టింగ్లోనే ఒక పీడిఎఫ్ ఉందండి. సో ఈ పీడిఎఫ్లోనే మీకు ఈ గ్రామర్ పార్ట్ అంతా ఇదే మనకు ఆ పీడిఎఫ్ అనేది మీకు అక్కడ షేర్ చేయడం జరిగింది. ఇది చదువుకొని టెస్ట్లు అనేవి రాసుకో. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే భూమి ఉంది చూడండి. పర్యాయ పదాలు భూమి, పాడి పంటలు నిలయమైన వసుధ మీద అంటే భూమి మీద అనే మీనింగ్లోనే వస్తుంది. పుడమి అన్నా కూడా భూమే. ఇవన్నీ మనకు భూమి అనేదానికి పర్యాయ పదాలు వసుధ, పుడమి అని అర్థం. ఇక్కడ తల్లిదండ్రులకు పిల్లలు ఆసరాగా ఉండాలి. పెద్దతనంలో పిల్లలే ఆధారం. ఆసరాగా ఉండాలి, ఆధారంగా ఉండాలి. ఓకే, ఊత అన్న కూడా ఆధారం అని చెప్పుకున్నాం మనము. భార్య ఇంటిని అందంగా అలంకరిస్తుంది. సతిని కలత్రం అంటారు. భార్య, సతి
దారాపుత్రులతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. మనకు దారా అంటే ఇది మనకు దారా అంటే ఏంటంటే భార్య అనే మీనింగ్లో వస్తుందన్నమాట. ఓకేనా, భార్యాపుత్రులతో అంటే భార్యా పిల్లలతో ఇల్లు కలకలగా లాడుతుంది అని ఈ పర్యాయ పదాలు. తనయుని ఆటపాటలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. తనయుడు, పుత్రుడు, సుతుడు, కొడుకు ఇవంతా మనకు పర్యాయ పదాలు. ఏనుగు భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది. ఏనుగు తన భూమి మీద ఉన్న చిన్న సూదిని కూడా తన తొండంతో తీస్తుంది. ఏనుగు అనేటువంటి దానికి పర్యాయ పదం కరి. వెలగపండును కరి తింటుంది అంటే ఏనుగు తింటుంది. మాతాంగము మావటి వాని మాట వింటుంది అంటే ఏనుగు మావని మాట వింటుంది. మావటి వాని మాట వింటుంది. ఏనుగుకి పర్యాయ పదాలు కరి, మాతాంగం. నెక్స్ట్ ఇక్కడ నానార్థాలు అనేటివి ఇచ్చారు. ఓకే, పర్యాయ పదాలు నానార్థాలు మీకు మీనింగ్ తెలుసు కదా. పర్యాయ పదాలు అంటే ఏంటంటే ఇప్పుడు భూమి అనడానికి సరైన సమాన మీనింగ్ ఉండేటివి చెప్పుకోవచ్చు. ఓకేనా, భూమికి సరైన వాక్యం ఏదంటే వసుధ, పుడమి అనే పదాలు అనేటివి సమాన అర్థాన్ని కలిగి ఉంటాయి. నానార్థాలు చూడండి, పేర్లోనే ఉంది నానా అర్థాలు అంటే నానా రకాల అర్థాలు అనేటివి ఇస్తుందండి. మనకి ఇప్పుడు సపోజ్ చూసుకున్నట్టయితే దారా అనేది మనకు ఓకే క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి అంచు. దారా అంటే మనకి ఇక్కడ చూడండి కత్తి అంచు అని వాడచ్చు, ఇది వేరే అర్థము. ఇక్కడ ఇంకొక మీనింగ్ ఇస్తుంది క్రమము, ఇది వేరే మీనింగు. వితరణం ఇది వేరే మీనింగు. ఆ మీనింగ్ కూడా మనం ఈ పదమే వాడతాం అనమాట. అంటే నానా రకాల అర్థాలకు కూడా ఒక పదం వాడతాం కాబట్టి నానార్థాలకి పర్యాయ పదాలకు చాలా వేరియేషన్ ఉంటుంది. చూద్దాం ఇప్పుడు జతపరుద్దాం. దారా అంటే ఏంటంటే క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి అంచు. నెక్స్ట్ పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి అంటే మనకు ధర్మం. ధర్మానికి ఇది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ధర్మం అంటే ఏంటి? పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి. మానవుడు, అర్జునుడు అంటే నరుడు. దిక్కు, కోరిక, నమ్మకం. నా దిక్కు నువ్వే, నా కోరిక, నా ఆశ అంటాం కదా. సో ఆ విధంగా కూడా వాడతాం అనమాట. నాకు దిక్కు నువ్వే ఇంకా అన్నట్టుగా. నమ్మకం, ఆశ దీన్ని కూడా మనం నానార్థాలుగా చెప్పుకోవచ్చు. కలం, వెదురు, పిల్లన గ్రోవి. కులం అండి. కులం, వెదురు. వంశం అంటే మనకు ఓన్లీ కులమే కాకుండా వెదురు అనే మీనింగ్లో కూడా వాడతామన్నమాట సెంటెన్స్ బట్టి. పిల్లన గ్రోవి అనే మీనింగ్లో కూడా మనకు వంశంని వాడుతూ ఉంటాం. సో చూసుకోవాలి, చాలా ఇక్కడ మనకు చాలా డిఫరెంట్ వర్డ్స్ అనేవి మనకు పరిచయం అయ్యా, చూసుకోవాలి. టెస్టులన్నీ ఒకసారి రాయండి. మీరు కూడా వినేసిన తర్వాత టెస్టులు ఏవైతే ఉన్నాయో ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు ఇచ్చున్నాం. సేమ్ ఇవే మీకు. ఓకే, మీరు రాసారంటే తెలుస్తుంది ఎంత బాగా మీకు మార్క్స్ అనేవి వస్తున్నాయని. పర్యాయ పదాలు చూద్దాం. ఇక్కడ పుస్తకము, ఇక్కడేం లేవు, మనమే రాయాలన్నమాట. పుస్తకంకి చూసినట్టయితే పొత్తము. నీరము అంటే నీరు. నీరు అనేది ప్రకృతి అయితే ఇదైతే వికృతి. ఓకేనా, ఇక్కడ ప్రకృతులను రాయండి అన్నారు. అంటే ఇక్కడ మనకి ఇది వికృతి, ఇప్పుడు మనం రాసేది ప్రకృతి. నీరు అనేది పుస్తకం అనేది ప్రకృతి, పొత్తము అనేది వికృతి. జన్మము అనేది ఏంటంటే వికృతి. దీనికి యజ్ఞం అనేది ప్రకృతి. యజ్ఞంకి జన్మము అనేది మనకు వికృతి. విద్య ప్రకృతి, విద్యే వికృతి. గృహము ప్రకృతి, గీము వికృతి. దీపం అనేది ప్రకృతి, దివ్య అనేది వికృతి. సత్యము వికృతి ఏంటంటే సత్యంకి సత్యము. ధర్మం ప్రకృతి, దమ్మం వికృతి. రేడు అంటే రాజు. రాజుకి రెండు ఉన్నాయి వికృతులు. రేడు అయినా రాయొచ్చు, ఓకే, రాయలు అయినా రాయొచ్చు. రెండు మనకు రైట్ ఆన్సర్సే. రేడు అయినా రాయొచ్చు అండి, రాయలు అయినా రాయొచ్చు. నెక్స్ట్ కావ్యంకి వికృతి, కబ్బం. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ ఆన్సర్సే లేవు మీకు. ఇక్కడ కీ ఎక్కడ ఇవ్వలేదు. సో జాగ్రత్తగా వినండి. మనకు పీడిఎఫ్ కూడా దాంట్లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసుకొని చాలా యూజ్ఫుల్ అవుతుంది. పుత్రుడు ఉత్పత్తి అర్థాలు రాయాలన్నమాట. పున్నామ నరకం నుంచి రక్షించువాడు ఎవరంటే కొడుకు. ధర్మం భూమిని ధరించున్నది అండి. పతివ్రత పతిని సేవించుటే వ్రతంగా కలిగినది, భార్య లేదా సాధ్వి. జ్యోత్స్న కాంతులను వెదజల్లేది, వెన్నెల. కాంతులను వెదజల్లేది ఇవి కూడా రాయాలి. మన పీడిఎఫ్లో ఉంది ఆల్రెడీ, చూసుకోండి మీరు అక్కడ. అందుకే ఇది మొత్తం రాయట్లేదు. కింది పదాలకు వ్యతిరేక క్రియారూపాలు రాయాలన్నమాట. ఈ క్రియలు ఇవన్నీ వీటికి వ్యతిరేకంగా అంటే చేసి అంటే ఏంటి? చేయక, దీనికి వ్యతిరేకమే కదా. వస్తాడు, రాడు, తింటే,
తినకుంటే, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, తింటే తినను అని చెప్పి. సో తినకుంటే, తింటే తినకుంటే వ్యతిరేకం దీనికి. వినండి, వినకండి, చెప్పి, చెప్పి, చెప్పక, దీనికి వ్యతిరేక అర్థం. నెక్స్ట్ చూద్దాం. వంతలెల్ల, వంతలు ప్లస్, నీట్గా రాస్తాను, వంతలు ప్లస్ ఎల్ల, వంతలెల్ల. ఆల్రెడీ మీకు అక్కడ హ్యాండ్ రిటన్లో ఉందండి, ఒకసారి చూసుకోండి మీరు. వంతలు ప్లస్ ఎల్ల, వంతలెల్ల. ఇక్కడ చూడండి వంతలు ఉంది అంటే ఊ ప్లస్ ఏ, పరమ ఏమొచ్చింది, ఏనే వచ్చింది. సో ఏమవుతుంది, ఉత్వసంధి, ఉత్వసంధి. ఇక్కడ ఏముందో మనకు పూర్వపదంలో, ఇక్కడ మనకు పరపదంలో ఏది ఉందో అదే వచ్చింది కాబట్టి ఆన్సర్లో మనకి. అప్పుడు ఇక్కడ ఏది ఉంటుందో అదే తీసుకుంటాం. ఊ ఉంటే ఉత్వ, ఆ ఉంటే అత్వ, ఈ ఉంటే ఇత్వ. ఓకేనా, ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఉత్వసంధి ఇది. వంతలు ప్లస్ ఎల్ల. క్రతువది, క్రతువు ప్లస్ అది, క్రతువది. ఇది కూడా చూడండి ఇక్కడ ఆ ఉంది, సో ఇక్కడ కూడా ఆనే వచ్చింది. సో ఇక్కడ ఏముంది, క్రతువు ఉంది, సో ఊ, సో ఉత్వసంధి. సేమ్ ఇది కూడా. లేదని, లేదు ప్లస్ అని, లేదని. సేమ్ ఇక్కడ కూడా ఆ ఉంది, ఆ వచ్చింది. లేదులో ఏముంది, ఊ ఉంది, సో ఉత్వసంధి. భాషలేమిటి, భాషలు ప్లస్ ఏమిటి. ఇక్కడ కాబట్టి చిన్నగా ఇచ్చారు మీకు సింపుల్గా. రాను రాను లాస్ట్ లెసన్కి వెళ్ళే కొద్దీ చాలా రకాల మీకు ఆన్సర్స్ కూడా కొన్ని డౌట్గా ఉండేటివి వస్తాయి. సో జాగ్రత్తగా వినండి, ఫుల్ వీడియో వినండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు మంచి ఎక్స్ప్లెనేషన్తో పెట్టడం అనేది జరుగుతుందండి. భాషలు ప్లస్ ఏమిటి, ఇక్కడ కూడా ఏ వచ్చింది, ఇక్కడ ఏలో వచ్చింది ఆన్సర్. సో భాషలులో ఏముంది, ఊ ఉంది, సో ఉత్వసంధి. లాజిక్గా చూసుకోవాలి ఇలాగ మీరు, వెంటనే చూస్తూనే పెట్టడం కాదు, ఒకసారి కన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. ఓకేనా, ఆప్షన్స్ అన్నీ దానికి సరిపోయినట్టువే ఉంటాయి. పూరితంబులుగు, పూరితంబులు రాయాలండి. ఓకే, ప్లస్ అగు, పూరితంబులగు. ఇక్కడ ఆ అనేది లాతో కలిసిపోయి లా అనేది ఆలో వచ్చింది చూడండి, లాలో ఆ వచ్చింది. సో పూరితంబులు, ఊ ఉంది కదా లాస్ట్లో లూలో, సో ఉత్వసంధి. ఇదంతా మనకు మొత్తానికి ఉత్వసంధి గురించే ఇచ్చారు. నెక్స్ట్ కన్వా ప్లస్ ఆశ్రమం, కన్వాశ్రమం. ఇక్కడ చూడండి కన్వాలో ఏముంది, ఆ ఉంది, ఆ ప్లస్ ఆ ఏమైంది, ఆ వచ్చింది, అంటే దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి. తీర్థ ప్లస్ అభిగమనం, తీర్థాభిగమనం, తీర్థాభిగమనం వస్తుంది. సో ఇది కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధి. ధర ప్లస్ అధినాథుడు, ఆ ప్లస్ ఆ ఏమొస్తుంది, ధరాభినాథుడు, అంటే ధరాధినాథుడు. ఇది కూడా మనకి సేమ్ సవర్ణ దీర్ఘ సంధి. సభా ప్లస్ ఆసదులు, సభాసదులు. సేమ్ సభ, ఆ ప్లస్ ఆ ఏమైంది, ఆ వచ్చింది, సభాసదులు. ఇది కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. సూర్య చంద్రులు, సూర్యుడు చంద్రుడు. విడదీసినప్పుడు మనము సింగులర్గా విడదీస్తాము. ఓకేనా, ఏకవచనంగా విడదీస్తాం. కలిపినప్పుడు బహువచనం అవుతుంది. సూర్య చంద్రులు చూడండి ఇది బహువచనం. విడదీసేటప్పుడు ఏం విడదీస్తాం, సూర్యుడు చంద్రుడు. రెండు సింగులర్ ఫామ్లో ఉంటాయి, రెండు సింగులర్ ఫామ్స్ మరియు రెండు నౌన్స్ అండి. సూర్యుడు అనేది నౌన్, నామవాచకం. చంద్రుడు అనేది కూడా నామవాచకం. ఇది మనకు ఏమొస్తుంది, ద్వంద్వ సమాసం, ద్వంద్వ సమాసం. ఇహ పరాలు. ఓకేనా, ఇహము పరము విడదీయాలి ఇలాగా. రాత్రింబవర్లు, రాత్రి పగలు. శకుంతల దుష్యంతులు, అంటే శకుంతల దుష్యంతుడు. ఇద్దరిని కలిపి శకుంతల దుష్యంతులు అన్నారు. ఇక్కడ సింగులర్, ఇక్కడేమో ప్లూరల్ చూసుకోవాలి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా ఆల్రెడీ మీకు ధర్మబోధ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ లాక్ ఏం లేదు, అంటే ఫ్రీగా ఉంది మీకు. ఇక్కడ ఒకసారి రాయండి, మీకు తెలుస్తుంది బిట్లు అనేటివి అన్నీ కవర్ అవుతున్నాయా లేదా అనే మీనింగ్లో మీకు రాసుకుంటే తెలుస్తుంది. ఒకసారి వీడియో విన్నారు కదా, ప్రతి ఒక్కరూ రాయండి, ఈ ధర్మబోధ రాయండి. అలాగే మీకు గద్య భాగంలో ఫస్ట్ లెసన్ కూడా ఫ్రీగానే వదులున్నాము, ఇది రాయండి. మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవ్రీ బిట్ మీకు కవర్ అయ్యే విధంగానే ఇక్కడ చేస్తున్నాం టెస్ట్లు అనేటివి. ఓకే,
నెక్స్ట్ మనకి అలంకారాలు చూడండి. ఉపమాలంకారము, ఒక వస్తువుని ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోల్చి రమ్యంగా చెబితే అది ఉపమాలంకారము. ఒక వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఇంకో వస్తువుతో పోలుస్తాం. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం, ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఆమె మొహాన్ని చంద్రుడితో పోల్చాడండి. చంద్రుడితో పోల్చి అందంగా ఉంది అని చెప్తున్నారు. అంటే ఒక వస్తువు అయినా సరే, వ్యక్తి అయినా సరే ఇంకొక దాంతో పోల్చడం అనేది జరిగింది, పోల్చి చెప్పారనమాట. సో అది మనకు దీంట్లో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఏం తీసుకున్నాం, ఆమె మొహం తీసుకున్నాం. ఇది మనకు ఉపమేయం అవుతుంది. అంటే దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయము, దేంతో పోలుస్తున్నామో అది చంద్రబింబము, దేన్ని పోలుస్తున్నామో అది ఆమె మొహం అనేది ఉపమేయం అండి. దేనితో పోలుస్తున్నామో అది ఉపమానము. ఓకేనా, దీంతో పోల్చి నన్ను మానం తీసుకున్నారని గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తు రావడానికి చెప్తున్నాను, జస్ట్ హింట్. ఓకేనా, మానం అని ఉంది కదా ఇక్కడ, దీంతో పోల్చి నాకు మానం తీస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనకు బాగా గుర్తుండేస్తుంది. ఇంక ఇది గుర్తుంటే ఇది ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది. ఈ రెండిట్లోనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఉపమావాచకం అంటే ఏంటంటే దీనిలాగుంది దానిలాగుంది అని అంటాం కదా, లాగా వలే ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ మనకు ఉపమావాచకాలు అవుతాయి. సమాన అర్థం అంటే ఏంటంటే ఇక్కడ ఆమె మొహానికి ఆమె చంద్రబింబానికి ఏమని రెండిట్లో సమానంగా ఏముందని చెప్తున్నారు. ఆమె మొహము అందంగా ఉందంటే చంద్రబింబంలాగా అందంగా ఉందంట. అంటే ఇద్దరికి పోలిక సేమ్ అయ్యేది ఏంటి, అందము అనేది. ఓకేనా, అందంగా ఉంది అనేది ఏంటవుతుందంటే సమాన అర్థం అవుతుంది. నెక్స్ట్, నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది. కీర్తిని ఏం పోల్చారు, పాలతో పోల్చారు. సో ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం అనేది వలె అవుతుంది. తెల్లగా ఉంది, నీ కీర్తి పాలలాగా తెల్లగా ఉంది అంటే ఈ రెండిట్లో మనకి దీన్ని పోలుస్తున్నారనమాట. పాలతో పోల్చి ఈ విధంగా ఉంది అని చెప్తున్నారు. సో ఇది మనకు తెల్లగా ఉంది అనేది సమానార్థం అనేది అవుతుంది, చూసుకోవాలి. ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సమాన ధర్మం, ఈ 4 అంశాలు అనేటివి ఉంటాయి. ఇది మనకు అలంకారం అనేది ఒకటే పరిచయం చేశారు, చూద్దాం. నెక్స్ట్ ఛందస్సు ఇచ్చారు. ఇక్కడ ఛందస్సు సవరణమయవ అంటే మనకి ఇక్కడ మత్యభం గురించి ఇచ్చారండి. మత్యభం గురించి ఇచ్చారు. ఇంక మనకు తెలిసిందే కదా, గురు లఘువులు ఎలా రాయాలో మనకు అందరికి తెలిసిందే. సో ఇక్కడ చూడండి, ప్రతి పాదంలోనూ సవరణమయవ వస్తుంది. సో ఇదంతా మనకు మత్యభం సంబంధించి లక్షణాలు అని చెప్పచ్చు. మత్యభం అనేది ఒక వృత్తజాతి పద్యం అండి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ప్రతి దాంట్లోనూ అలాగే ఉంటాయండి. 20 ఉంటాయి అక్షరాలు అనేటివి. ఓకే, జీరోని మనం సపరేట్గా కౌంట్ చేయకూడదు, దీంతో కలిపి చేసుకోవాలి. ప్లస్ మనకి ఇక్కడ ఈ నకారాలు ఇట్లా ఉన్నాయి కదా, సో ఇవి కూడా దాని ముందు దాంతో కలిపి చేసుకోవాలి. ఓకేనా, ఇది మళ్ళీ సపరేట్గా మీరు ఎంచకూడదు. ప్రతి పాదంలో సవరణమయవ అనేటివి గణాలు అనేటివి ఉంటాయి. ప్రతి పాదంలో 14వ స్థానం యతి స్థానం కలిగి ఉంటుంది. గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో చూడండి, అది మనకి గ్రామర్ పార్ట్ నేను ఈజీగా చెప్పున్నాను. ఈ ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలము, మత్యభము ఇవన్నీ మనకు ఏ విధంగా యతి స్థానం ఎట్ట కనుక్కోవాలా, ఇక్కడ మనకి ఎన్ని అక్షరాలు ఉంటాయి, సబరణమయవ, ఈ మసజస తతగా ఇవన్నీ ఎలా ఏ దానికి ఏది వస్తుందని ఒక గుర్తుగా చెప్పున్నాను చూడండి. అది 4 పాదాలు ఉంటాయి. ప్రాస నియమం అనేది ఉంటుంది. ఇక్కడ 14వ అక్షరం అనేది యతి స్థానంలో ఉంటుంది అన్నారు. సో చూసుకోండి, ఇక్కడ 14 అంటే ఏది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అండి. ఇది చూడండి, ఇక్కడ యతి స్థానం అంటే ఏంటంటే ఈడేమో ఈ ఉంది, వి అంటే ఏంటి ఈ ఉన్నట్టు కదా, అచ్చు ఏముందో చూసుకోవాలి. రీలో ఏముంది ఈ ఉంది, అంటే మనకు ఈ ఉన్నా సేమ్ జాతికి చెందినటివే అండి. అంటే ఆ ఉన్నా ఉండొచ్చు, ఆ అయినా ఉండొచ్చు, రెండు మ్యాచ్ అవుతాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏముంది ఈ ఉంది, ఇక్కడ ఏముంది ఈ అనేది ఉంది. ఇక్కడ చూడండి నెక్స్ట్లో ఇక్కడ ఏముంది త్రా అంటే ఏంది ఆ అనేది ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వస్తుంది 14వ స్థానం, ఇక్కడ ఏముంది ఆ ఉంది, అలాగా చెల్లుతుంది అని అర్థం. ఓకేనా, ఇక్కడ ఏముంది ఆ ఉంది, ఇక్కడ ఏముంది ఆ ఉంది. సో ఇలాగైనా ఉండొచ్చు, దానికి సంబంధించిందే ఉండాలండి. ఆ అయినా ఉండొచ్చు, ఆ అయినా ఉండొచ్చు, ఈ ఉందనుకో ఈ అయినా ఉండొచ్చు, ఈ అయినా ఉండొచ్చు, ఊ ఉంటే ఊ అయినా ఉండొచ్చు, ఊ అయినా ఉండొచ్చు. సో ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా దీన్నే మనం యతి స్థానం అని చెప్పి అంటాము. దీంట్లో కూడా చూడండి ఆ అనేది ఉంది, ఒత్తును వదిలేయండి, యావత్తు ఉంది. ఓకే, ఇక్కడ మనం అచ్చు మాత్రమే చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఇది మనకి యతి స్థానం అంటే ఇది మనకు 14వ అక్షరంతో చెల్లుతుందండి. ఇది మనకు మత్యభంలో ఉన్నటువంటి లక్షణాలు. నెక్స్ట్ ఇవన్నీ మనకు లక్షణాలు కనుక్కోమన్నారు. ఇవన్నీ మనకు మత్యభం కిందకి రావడం జరుగుతుంది. ఇంకా మనకు ప్రాజెక్ట్ పని ఇచ్చారు, అది అవసరం లేదు. ఈ పద్యం ఒకసారి చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. పద్యం ఇచ్చి మనకి ఇక్కడ ఎవరు రాశారని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా ఎస్ఏ వాళ్ళకి అడుగుతారండి. మనకి ఎగ్జిట్ వరకు అయితే గ్రామర్ పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి.
ఒకసారి చదువుదాం, ఇదిగో చూసుకుందాం. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలుండు తాల్మియున్. తాల్మి అంటే ఏంటంటే, తాల్మి అంటే ఓర్పు. ఆపదలు వచ్చినప్పుడు ధైర్య గుణంగా ఉండాలంట, ఐశ్వర్యం కలిగినప్పుడు ఓర్పుగా ఉండాలంట. ఓకేనా. మంచిత సంపదలందు అంటే ఐశ్వర్యం కలిగినప్పుడు ఓర్పుగా ఉండాలి. భూపసభ, భూపసభాంతరాళమున అంటే సభలో వాక్పాలటం. ఓకేనా. ఇక్కడ మనకు సభ, భూపసభ రాజుల యొక్క సభ, రాజుల యొక్క సభ. షష్ఠీ తత్పురుష సమాసం. భూపసభ రాజుల యొక్క సభ, షష్ఠీ తత్పురుష సమాసం మోస్ట్ ఇంపార్టెంట్. పుష్కల వాక్య తరువ మాజీ పటు శక్తియున్. మాజీ అంటే ఏంటంటే ఆజీ అంటే యుద్ధం, అంటే యుద్ధంలో శౌర్యంగా ఉండాలి అని. ఓకేనా. నెక్స్ట్ యశము నందున రక్తియు. యశము అంటే కీర్తి, కీర్తి యందు రక్తియు అంటే ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ విద్య యందు, విద్యార్చన యందు వాంఛ పరివృద్ధియన్ మిక్కిలి కోరిక కలిగి ఉండాలి. ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికిన్. ఇవన్నీ సజ్జనుల యొక్క సహజమైనటువంటి గుణాలంట. సజ్జనులు అంటే మంచి వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటారంట. ఇది మనకు నెక్స్ట్ మన గ్రామర్ పార్ట్ ఒకటి చూసుకుందాం. సజ్జనాలి, సజ్జనాలి యొక్క సమాసం. సజ్జనుల యొక్క అంటే మంచి వాళ్ళ యొక్క. ఆలి అంటే ఏంటంటే సమూహం అండి, పైన చెప్పుకున్నాం కదా. ఆలి అంటే ఏంటంటే సమూహము, అంటే మంచి వాళ్ళ యొక్క సమూహము అని చెప్పి. ఓకే. సజ్జనుల యొక్క గుణాలు ఈ విధంగా ఉంటాయి. యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ దీంతో మనకి ఇది రచించింది ఎవరంటే ఈ పద్యాన్ని భర్తహరి సుభాషితాల్లోంచి తీసుకున్నారు, ఏనుగు లక్ష్మణ కవి గారు. నెక్స్ట్ లెసన్, సెకండ్ లెసన్ చైతన్యం.